హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు విరించీస్ రేటింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 45. మా అన్నయ్య ఫ్రెండ్ అని చెప్పింది సంధ్య. ఓహో అని సంధ్య కాలికి ఉన్న చుట్లు చూసి, మ్యారీడ్ అమ్మాయివా? అమ్మయ్య, పర్లేదు. ఇంకా కొంపతీసి నాకు కాంపిటీషన్ ఏమో అని అనుకున్నా. బతికిపోయావు అని అంది తన్విక. హలో, ఏంటి కాంపిటీషన్ ఏంటి అని అంది సంధ్య. హో, నీకు తెలియదు కదా, మనోహర్ ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుండి తనని లవ్ చేస్తున్నా. తను ఇక్కడ జాయిన్ అయిన రెండవ రోజే తనకి ప్రపోజ్ చేశాను. తనకి ఇప్పటికీ తను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ వెయిటింగ్. నీకు తెలుసా, మన కంపెనీలో మనకి చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ ఆకాష్ సార్ ఉండేవారట అలాగా ఫ్యాన్స్. మరి ఇప్పుడు సార్కి మేఘనా మేడంకి పెళ్ళైపోవడంతో ఇంకా అందరూ ఆకాష్ సార్ మీద ఆశలు వదులుకున్నారు. ఇంకో ఆ తర్వాత మనో జాయిన్ అయ్యాడు. నా డార్లింగ్ మిస్టర్ హ్యాండ్సమ్, మై మనో, మై క్యూట్ లవ్ అని అంది తన్విక. సంధ్య తన్విక మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్తో తన్వికనే చూస్తూ ఉండగా ఈలోపు మనోహర్ వచ్చి, సంధ్య రా వెళ్దాము అని మనోహర్ అనడంతో సంధ్య ఇంకేమీ మాట్లాడకుండా మనోహర్ వెంట వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళింది. మనోహర్ వాళ్ళ బాస్తో, సార్ గుడ్ మార్నింగ్ సార్, తినే సంధ్య అని ఇంట్రడ్యూస్ చేశారు. సంధ్య కూడా బాస్ని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. సార్, ఒక రకంగా మనకి ఇప్పుడు వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పేరెంట్ కంట్రోల్ దీనివల్లే వచ్చింది సార్ అని మను చెప్పాడు. అవునా, ఎలా వచ్చింది దీనివల్ల అని అడిగారు బాస్. సార్, ఆ రోజు నేను ప్రజెంట్ చేసిన పీపీటీని తిను సెమినార్ కోసం డిజైన్ చేసుకుంది సార్. అప్పుడు అది నాకు దొరకడం వల్ల ఆ ప్రాజెక్ట్ మనకు వచ్చింది అని చెప్పాడు మనోహర్. మనోహర్ చెప్పిన మాటలకి వాళ్ళ బాస్, హో ఈజ్ ఇట్ వెరీ గుడ్, అండ్ ఈ ప్రాజెక్ట్లో కూడా ప్రూవ్ యువర్ బెస్ట్, ఓకేనా సంధ్య అని సంధ్యతో అని మనోహర్ ఇప్పుడు ఈ పిల్ల గురించి గొప్పలు చెప్పినా చెప్పకపోయినా ప్రాజెక్ట్లో నుండి అయితే తీయను కదా, మళ్ళీ ఇప్పుడెందుకు బెదిరించి చచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఏంటో అని మనసులో అనుకున్నాడు బాస్. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పింది సంధ్య. ఇట్స్ ఓకే, యూ కెన్ గో అని అన్నాడు బాస్. సార్, యాక్చువల్లీ మేము ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పి వాళ్ళ సార్ దగ్గర నుండి ఆయనకి సార్ వెళ్తున్నాం అని చెప్పి బయటికి వచ్చేసారు మనోహర్, సంధ్య. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే మనోహర్ వాళ్ళ బాస్, అమ్మయ్య ఒక నరకం తప్పింది, అయినా వీడి దగ్గర గన్స్ ఉన్నాయి, నన్ను ఎలా బెదిరించాడు, అసలు వీడి దగ్గర గన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో ఏంటో అని భయపడుతూ ఉన్నాడు. వీళ్ళు ఇలా బయటికి రాగానే మనోహర్ దగ్గరికి తన్విక, మను ఎప్పటి నుండి వస్తున్నావు ఆఫీస్కి, అసలు ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అని అడిగింది తన్విక. ఇప్పుడేమీ రాలేదు, అయినా నేను ఇంకొక 16 days వరకు రాను, బాయ్ తన్విక అని మాట్లాడే అవకాశం కూడా తన్వికకి ఇవ్వకుండా సంధ్య కమ్ ఫాస్ట్ అని అంటూ నడక వేగం పెంచాడు మనోహర్. మనోహర్ వేగాన్ని అందుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ సంధ్య కూడా ఫాస్ట్గా మనోహర్ వెంట నడిచి వెళ్ళింది. సంధ్య మనోహర్ ఇద్దరు ఆఫీస్ బయటికి వచ్చేసరికి క్యాబ్ రెడీగా ఉంది. సంధ్య, క్యాబ్ ఎప్పుడు బుక్ చేసావు అని అడిగింది. సరే పద వెక్కు అని అన్నాడు మను. మళ్ళీ సంధ్య క్యాబ్ ఎక్కి, చెప్పు మను, ఎప్పుడు బుక్ చేసావు అని అడిగింది సంధ్య. క్యాంటీన్లో ఉన్నప్పుడే బుక్ చేసా అని చెప్పాడు మనోహర్. అవును, తన్వికకి నువ్వంటే ఇష్టమా అని అడిగింది సంధ్య. అవును అని చెప్పాడు మనోహర్. మరి నీకెందుకు తను నచ్చలేదు, తను బాగుంది కదా అని అడిగింది సంధ్య. నాకు తను బాగుండడం బాగోపోవడం కాదు, ఫస్ట్ థింగ్ తన యాటిట్యూడే నచ్చదు. అసలు నువ్వే చూసావుగా తన మాటలు ఎలా ఉంటాయంటే తనే గొప్ప అని ఇంకొకరిని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించలేదా నీకు అని అడిగాడు మనోహర్. అవునవును,
నాకు కూడా కొంచెం అలానే అనిపించింది అని అంది సంధ్య. మరి నీకు నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు సంధ్య అని అడిగాడు మనోహర్. ఇదేంటి మళ్ళీ ఇలా అడుగుతున్నాం, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను చెప్పు సంధ్య అంటే. ఓకే అంటే మన పరిచయమే ఆకాష్ అన్నయ్య పెళ్ళిలో నువ్వు నా మీద పసుపు కుంకుమ వంపేసి ఆ రోజు నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న నా కొత్త ఓణీని పాడు చేసావు. తర్వాత పార్కింగ్ ప్లేస్లో ఉన్న నా స్కూటీని గుద్దేసావు. ఇంక ఈ రెండూ కూడా కాదు, నీకు కూడా తెలుసా, అన్నిటికంటే ముఖ్యంగా నా పీపిటిని దొబ్బేసావు కదా, అందుకే నాకు నువ్వంటే నచ్చదు అని అంది సంధ్య. అమ్మ తల్లి, నేను నీ పీపీటీని దుబ్బేయలేదు, అవి జస్ట్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. అండ్ పసుపు కుంకుమ కూడా కావాలని వంపలేదు. అలాగే నీ స్కూటీని కూడా గుద్దేయడం అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి, నా కర్మ కొద్దీ. అయినా నువ్వు ఇలా అర్థం చేసుకుంటావంటే నేను ఇలా చెప్పకపోదును కదా తల్లి, ఇలా చేయకపోదును, క్షమించమ్మా బాబు అని అన్నాడు మనోహర్ ఫేస్ చిరాగ్గా పెట్టుకుని. మనోహర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి సంధ్య నవ్వింది. నవ్వకు సంధ్య, నీ పీపీటీ కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పించాను, పైగా ఏదో నీ పీపీటీ దొబ్బేసిన దొంగోళ్ళ చూస్తున్నావు నన్ను, కానీ ఇప్పుడు నీకు నీ పీపీటీ కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పించాను కదా, నీకు ఇంకా కోపం తగ్గలేదేంటి ఆ విషయంలో నా మీద అని అడిగాడు మనోహర్. తగ్గింది కాబట్టే కదా నీతో మాట్లాడుతున్నా, లేదంటే మాట్లాడతానా అని అంది సంధ్య. మనోహర్ ఇంకేమీ మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని అలా కారులో చేరబడ్డాడు. సంధ్య కూడా కదపలేదు. అపార్ట్మెంట్ రాగానే ఇద్దరు కూడా క్యాబ్ దిగి లోపలికి వెళ్ళిపోయారు, అలాగే సైలెంట్గా. మనోహర్ ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టేసి చాలా నీరసంగా ఉండటంతో ఇంకెవరితోనూ ఏమీ మాట్లాడకుండా పడుకుని పోయాడు. సంధ్య డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి హాల్లోకి వచ్చేసరికి ఈలోపు మేఘన, ఆకాష్, వర్ష, పృథ్వీ, జితేంద్ర, వర్షిణి వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఏంటి అందరూ ఒకేసారి వెళ్ళిపోతారా మమ్మల్ని వదిలేసి అని అడిగింది సంధ్య. అవును, ఎలాగో మీరిద్దరు కూడా వచ్చేస్తారు కదా, పైగా ఎల్లుండే కదా 16 రోజుల పండుగ, అక్కడికి వస్తాము, అలా మా ఇంటి దగ్గర చూసుకుని అక్కడికి వచ్చేస్తాము అని అంది వర్ష. మనో ఏడి అని అడిగాడు పృథ్వీ. మనో కొంచెం నీరసంగా ఉన్నాడు పృథ్వీ, అందుకే రాగానే ఇంకా వెళ్ళి పడుకున్నట్టున్నాడు అని అంది సంధ్య. అవునా, నేను లేపేస్తాగా అని గబగబా వెళ్ళి మనోహర్ని లేపి అందరం వెళ్ళిపోతున్నాం బ్రో అనే విషయం చెప్పాడు పృథ్వీ. అవునా అని మనం కొంచెం నీరసంగా పైకి లేచి, మీ కార్ టైర్లో లేక గాలి తీసేసింది కదా, మరి ఎలా వెళ్తున్నారు ఏంటి ఇంతకీ అని అడిగాడు మనోహర్. పృథ్వీ ఒక్కసారిగా షాక్ అయ్యి, బ్రో మనోహర్ నువ్వు గ్రేట్ బ్రో, లేక గాలి తీసేసిందని నీకెలా తెలిసింది బ్రో అని అడిగాడు పృథ్వీ. నేను అంతా చూశాను, మార్నింగ్ వాక్కి వెళ్ళాలనిపించి కిందకి వెళ్ళేసరికి లేక చేసే ఆ కార్యం నాకు కళ్ళకి స్పష్టంగా కనపడింది, లేక గాలి తీస్తూ కనిపించింది అని అన్నాడు మనోహర్. మరి సంధ్యను బైక్ ఎక్కించుకుని ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అడిగాడు పృథ్వీ. ఏం చెప్తాం చెప్పు బ్రో, ఇప్పటికే తనకి నేనంటే కోపం, అసలుకే కొన్ని విషయాల్లో నన్ను ఇంకా దోషిలా చూస్తుంది, పైగా ఇలాంటి ఈ టైంలో తనని నా బైక్ ఎక్కంటే ఎలా ఉంటుంది, అసలు తను ఇప్పుడిప్పుడే మాట్లాడుతుందిరా, ఈ టైంలో తనని నాతో బైక్ మీద రమ్మంటే ఇదిగో ఏమంటుందంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అని అనుకునే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పాడు మనోహర్. ఏంటో బ్రో, నువ్వు ఒక స్వాతిముత్యం, ఆవిడొక సూర్యకాంతం, సర్లే దా అందరం అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్నాం అని అన్నాడు పృథ్వీ. అవునా సంధ్య, లేఖతో నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, ఈవినింగ్ వరకు అయినా ఉండవే ప్లీజే అని అంది. సరేలే నేను ఉంటానులే, నువ్వేం బాధపడకు అని అంది లేఖ. ఈలోపు మనోహర్ పృథ్వీ కూడా సరే బ్రో వస్తున్నా అని పృథ్వీతో చెప్పి మనోహర్ పైకి లేచి బయటికి వెళ్ళారు. మనోహర్, సంధ్య, శ్రీకర్, శ్రీలేఖ ఈ నలుగురు ఉండిపోయారు రూమ్లో. వాళ్ళు మిగతా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లాట్కి వచ్చి మనోహర్ సంధ్యతో, సంధ్య నేను కొంచెం సేపు పడుకుంటాను సంధ్య అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రీకర్కి కూడా ఏదో ఫోన్ వస్తే మాట్లాడటానికి వెళ్ళిపోయాడు. ఈలోపు సంధ్య, లేక
నీకొక మాట చెప్పాలి రా అని లేఖని తీసుకుని ఇంకొక బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి, బాబోయ్ ఫాస్ట్గా రావే బాబు, నీకొక మాట చెప్పాలి, నీతో మాట్లాడాలి, రావే దా కూర్చో కూర్చో అని అంది. ఏంటే బాబు అంత హడావిడి అని అంది లేఖ. ఈలోపు మనసులో ఇప్పుడేం కొంపలు ముంచుతుందో ఏమిటో ఇది అని అనుకుంది లేఖ మనసులో. లేక నీకు విషయం తెలుసా, మనోహర్ నేను బయటకు వెళ్ళినప్పుడు జ్యోతి కనిపించింది అని జ్యోతి చెప్పిన విషయాలన్నీ లేఖకి చెప్పింది. అలాగే జ్యోతి ఏమందంటే లేక మనోహర్ని వదులుకోకు అని చెప్పడం, అలాగే మనో గురించి మొత్తం చెప్పిన విషయాలన్నీ కూడా లేఖకి చెప్పింది సంధ్య. మరి నువ్వేం నిర్ణయించుకున్నావే అని అడిగింది లేఖ ఆతృతగా. ఏమోనే బాబు, అమ్మ నాన్న నా కోసం ఆలోచించే కదా అన్నయ్య పెళ్ళిలోనే నాకు చెప్పకుండా నా పెళ్ళి చేశారు. అందుకే వాళ్ళ కోసమైనా నేను ఉదయ్ని మర్చిపోవాలి అని ఫిక్స్ అయ్యాను. కానీ మళ్ళీ ఏంటే కానీ అని ఆలోచిస్తున్నావు? అది కాదే, అది కాక జ్యోతి వాళ్ళ హస్బెండ్లా మనోది అనుమానించే క్యారెక్టర్ కాదు కదే, అర్థం చేసుకునే మనిషే కదా అని అంది సంధ్య. మరి అవును, అర్థం చేసుకునే మనిషి నువ్వే అంటున్నావు, మళ్ళీ ఏంటి నీ సందేహం అని అడిగింది లేఖ. నువ్వు మనోహర్ని అర్థం చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది అని లేక మనసులో అనుకుని సంధ్యతో, ఓసే తింగరి నీకొక విషయం చెప్తాను విను. ఏంటే చెప్పు అని అంది లేఖ. నువ్వు ఉదయ్ని ఎప్పుడో మర్చిపోయావు తెలుసా, కాకపోతే ఇప్పుడు తనని మర్చిపోయాను అని చెప్పడానికి గుర్తు చేసుకున్నావు అంతే అని అంది లేఖ. అదేంటే నువ్వు కూడా అలా అంటున్నావు, నేనేమి ఉదయ్నేమి మర్చిపోలేదు అని అంది సంధ్య. పిచ్చి నీకు అర్థం కావట్లేదా, నీకు మనోహర్తో పెళ్ళి జరిగి దాదాపు 2 వారాలైంది అవునా కదా? అవును అయ్యింది. అలాంటప్పుడు ఉదయ్తో మాట్లాడను అని సిమ్ తీసేసి 10 రోజుల పైన అయింది అవునా కాదా? అవును. మరి ఈ 10 రోజుల్లో మనోహర్ మీద కోపం ఎలా తీర్చుకోవాలో, ప్రాజెక్ట్ వచ్చాక ప్రాజెక్ట్ మీద డెడికేషన్తో వర్క్ చేసావు, కానీ ఒకసారి ఆలోచించు, ఒక్కసారైనా ఉదయ్ ఏమైనా నాకు మెసేజ్ చేశాడా అని నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగావా సంధ్య అని అడిగింది లేఖ. సంధ్య లేఖతో, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నాకు, అంటే ఏమో లేక నాకేమీ అర్థం కావట్లేదు. కాదే, ఒకవేళ మనోహర్ అన్నట్టు నాది కేవలం అట్రాక్షనా, లవ్ కాదా అని అడిగింది సంధ్య. మనోహరే కాదే పిచ్చిదానా, నేను ఇప్పుడు అదే అంటున్నా సంధ్య. నువ్వు ఉదయ్ గురించి ఎలా అయితే అడగలేదో సేమ్ నన్ను కూడా ఉదయ్ నుండి ఏ ఒక్క మెసేజ్లు రాలేదు తెలుసా నీ ఫోన్కి. అసలు ఉదయ్ నిన్ను అడగలేదు సంధ్య. మీ ఇద్దరిది కేవలం అట్రాక్షన్ సంధ్య, ఇదే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మొన్నటి వరకు నీతో పాటు నీ లవ్ ఫెయిల్ అయిందని నువ్వు అనుకున్నట్టే నేను ఫీల్ అయ్యి చాలా బాధపడ్డా, అయ్యో నా ఫ్రెండ్కి ఇలా అయింది ఏంటి అని. కానీ నాకు ఒక్కసారిగా మనోహర్ నేచర్, మనోహర్ ఏంటో అర్థమయ్యాక నా మనసులో ఒపీనియన్ మారింది సంధ్య. హీఈస్ వెరీ జెన్యున్ అండ్ హీఈస్ ఎ జెంటిల్మెన్. ఈరోజు నీతో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా విను. జ్యోతి చెప్పినట్టు హస్బెండ్ అందరికీ దొరుకుతాడు, కానీ మనోహర్ దొరకడం నీ అదృష్టం, మనోహర్ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని అంది లేఖ. అందుకేనా పొద్దున్న టైర్లో గాలి తీసేసావు అని అడిగింది లేఖని సంధ్య. అమ్మో నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ అడిగింది లేఖ. ఇందాక మనోహర్ పృథ్వీతో చెబుతుంటే నేను రూమ్ పక్కనే విన్నాను మొత్తం అని అంది సంధ్య. మనోహర్ పృథ్వీతో మాట్లాడింది నువ్వెప్పుడు విన్నావంటే, విన్నాను, ఇందాక వాళ్ళు రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను అని అంది సంధ్య. ఏంటి మనోహర్ కూడా చూసేశాడా అని తల కొట్టుకుని, నువ్వు మాత్రం ఆ అదృష్టాన్ని అర్థం లేని సందేహాలతో మూర్ఖత్వంతో వదులుకోకే. నేనేదో పిచ్చి పిచ్చి పనులు చేసేది మిమ్మల్ని కలపడానికి మాత్రమే. తనతో టైం స్పెండ్ చేయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని సంధ్య
చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లేఖ. లేఖ వెళ్ళిపోయిన తర్వాత సంధ్య ఆలోచించడం మొదలుపెట్టింది. మరి సంధ్య ఎప్పటికైనా మనోహర్ యొక్క నేచర్ని, మనోహర్ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని తనని అర్థం చేసుకుంటుందా? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్, మీ లవ్ అండ్ మీ యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.